సావులు మాత్రమే ఉండే అతని ప్రపంచంలోకి చీర కట్టుకుని ఒక జీవితం వచ్చింది. ఐ రిపీట్, హోల్డ్ ద షాట్. టార్గెట్ is starting to move. Wind speed is the same. Window is closing. I repeat, take the shot. Window is closed. Bye. మొదటిసారి సహదేవ్ ట్రిగ్గర్ పైన చేయి తీసి ఆమెని, కింద పడ్డ ఆమె కాటన్ చీరల్ని, ఆమె ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ కలవాలని కాలం కూడా ఒక సందర్భం తీసుకొచ్చింది. మార్నింగ్ మార్నింగ్ గివ్ మీ యువర్ ఫోన్. మార్నింగ్ more. Shane, faster. Back. Give me. No. You wanna die? Please, not this bag. తన ప్రాణం కన్నా కాటన్ చీరలకు విలువ ఇవ్వడం సహదేవుని ఆమె వైపు మరో అడుగు వేసేలా చేసింది. ఆ క్షణం నుంచి ఆమె ప్రతి అడుగులో తను వెనకే ఉన్నాడు. పేరు రచన, ఊరు మదనపల్లి. ఇక్కడ డేకేర్ సెంటర్ లో టీచర్ గా పనిచేస్తుంది. మేడం పేరెంట్స్ ఇద్దరు ఇండియాలో కాటన్ బిజినెస్ లో దివాళా తీశారు. అయినా మేడం కి కాటన్ మీద పిచ్చిపోలేదు. ఎంత పిచ్చి అంటే ఇండియన్ కాటన్ కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావాలని అక్కడ కాటన్ తీసుకొచ్చి ఇక్కడ క్యాట్ వాక్ చేపిస్తుంది. ఇది ఎలాగో ఇక్కడ ఎవరికి అర్థం కాదు. లాస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వరు. And the first prize goes to Tosha from Austria. ఓకే, లోకం తనని ఏ స్థానంలో చూసినా ఆమె తనకెప్పుడు రాణి అని ఆ బుల్లెట్ తో చెప్పాడు. ఆ ఆకాశాన్ని, ఈ ఆనందాన్ని కలిపిన రెయిన్బో ఇది. మనుషుల్ని ఆకాశం నుండి చూసే అతన్ని ఆమె మనుషుల మధ్యకి తీసుకొచ్చింది.
చిన్న పాప. హే రోమియో, చూస్తున్నా నువ్వు లైన్ వేస్తున్నావని. ఓయ్, హోంవర్క్ లేదా? పోయి రాసుకో. చెప్పు, ఆమె సింగిల్ గా చూడలేకపోతున్నా. నువ్వు సిన్సియర్గా ట్రై చేస్తే ఐ హెల్ప్ యూ విత్ యువర్ లవ్. చెప్పు డీలా. Do you know, ఈ రోజు మమ్మీస్ ని రిజెక్ట్ చేశారు. Indian sarees don't fit our fashion. We are forward thinkers. మరి చీరలు ఓణీలు అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేయలేదు సార్. డూ సంథింగ్. రోమియో, నువ్వు ఉన్నావని చెప్పు. వీడియో బ్లాగ్ 1. కాపాడావనుకున్నాను, కాపలా ఉన్నావని ఈ రోజే అర్థమైంది. దూరం నుండి అందంగా ఉన్న ప్రపంచం దగ్గరికి వెళ్తే చెదిరిపోతుందని దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయేవాడు. బ్లాగ్ 12. ఏంటి అసలు నువ్వు నన్ను కలవా? కల్లో కూడా ఫేస్ లేకుండా వస్తున్నావు తెలుసా? ప్రేమించడానికి ఈ డమ్మీ గన్ చాలు. మరి నువ్వు దీన్ని కాల్చిన ప్రతిసారి వస్తున్న సైరన్ మెయింటైన్ చేయలేక నాకు హెడ్ ఏక్ వస్తుంది. ప్లీజ్ గో హెడ్ విత్ ఇట్. ఎస్, ఒక ఐడియా. ఏంటో? కేబుల్ కార్. ఈ కేబుల్ కార్ దగ్గరికి ఎందుకు వచ్చాం సుహానా? వెయిట్ మ్యామ్. Hey, Sohana. మ్యామ్, రోజు మన స్కూల్ ముందు కూర్చుని మీకు సైట్ కొడుతున్నారు. నేను 2-3 సార్లు చూసి పట్టేసుకున్నాను. హే రోమియో, మ్యామ్ ఇస్తామన్ మీకు అనిపించకుండా దొండతో సైట్ కొడుతున్న రోమియో ఇతనే మ్యామ్. ఈ రోజు నువ్వు అయిపోయావు. Hey, Sohana, ఎక్కడికి? Sohana. ఈ కథ ముందుకెళ్ళడానికి మాటలు అవసరం రాలేదు. ఆ మౌనమే అంగీకారం. అంత రూత్లెస్ కిల్లర్ కి ఇంత సెన్సిటివ్ లవ్ స్టోరీ ఉందని అనుకోలేదు. ఈ జర్నీలో అతను ఎప్పుడు నిజం చెప్పలేదా? అడగనే లేదు. అసలు ఇంతకీ మీరేం చేస్తుంటారు? పోలీస్ ఆపరేషన్స్ లో చాటుగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంత డౌట్ గా చెప్తున్నారు? కనిపించకుండా చేసేది కదా. కనిపించకుండా చేసే సాయానికి మించిన గొప్ప ఉద్యోగం ఏముంటుంది? ఇండియన్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఎస్కేప్ అయిన క్రిమినల్ తో మాట్లాడితే ఇంటర్నేషనల్ జైల్లో ఉంటాం. నా రికమెండేషన్ లెటర్ కూడా పనిచేయదు. ఇక్కడే ఉన్నావా? క్రైమ్ సీన్ లో ఫోన్ దొరికితే ఐఎస్టీ కలిసి వస్తుంది కదా అని చేస్తున్నాను. రిటర్న్ ఇమీడియట్లీ. అవును, ఆ రోజు ఈ ప్రమోదం ఎందుకు వదిలేశారు? అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. మార్గశిరం మధ్యరాత్రి. ఈ చాప్టర్ ఎవరు చెప్పలేరక్క, మనం చెప్తేనే కిక్కు. చాక్లెట్ తొక్క తీసినంత ఈజీగా చెప్తా వినండి. ప్రోటీన్ వాళ్ళు డ్రోన్ల గరేసి చూడడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే పడుకుని ఉండడం కూడా డ్రోన్ లో ఐడెంటిఫై చేశారక్క. మేడం, అక్కడ సివిలియన్స్ లో ఎమ్మెల్యే సోమేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. బ్రెయిన్లెస్ ఫెలో. దెర్ ఈస్ అనదర్ వన్ ఆల్సో కమింగ్, మ్యామ్. ఆ డ్రోన్ లో చూస్తుంటే సిఏ చెంగారెడ్డి అలా అక్కడ బైక్ మీద వచ్చిండాడక్క. వన్ మోర్ బ్రెయిన్లెస్ ఫెలో. ఏంది సార్ ఈ డెడ్ బాడీస్?
ఇంతమందిని చంపి సమ్మగా చెట్ల కింద పడుకున్నారా? వీడికి ఎట్టా అర్థమైందా? ఆడేంది ఆంటీ కూడా చంపుతానని లోపల దాక్కున్నాడా? అయిపోయాడు. ఇదిగో నేను సీఐ శంకర్ రెడ్డి మాట్లాడతానా? లోపల ఎవరున్నా నేను 5 లెక్క పెట్టే లోపల మంది పోవాలా? లెక్క పెడతాడా? 5. ఏంట్రా సౌండ్ పొల్యూషన్? జంగల్ రెడ్డి